వార్తల విషయానికి వస్తే ప్రధానంగా మనం చూడొచ్చు రైట్ ఎక్కడికక్కడ గ్రూపులు ముఖ్య నేతల కొట్లాటలు నాయకులకు పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి ఇదొకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కానీ ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది ప్రతిదీ పార్టీలకు ధీటుగా ప్రతివ్యూహాలు రచించడం ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం ఇలా ఒకటి రెండు కాదు అన్ని అంశాల్లోనూ పైచేయి సాధిస్తోంది 6 గ్యారంటీల్లో చాలా పథకాలు అమలు చేస్తున్నామని ఆగస్టు 15 కల్లా రుణమాఫీ సైతం అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోము అన్న సంకేతాలు ఇస్తోంది రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుండగా కనీసం 14 చోట్ల గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్న రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది ఈ మేరకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను సవాల్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యూహాలు రచిస్తున్నారు దీనికి తోడు ఎవరు ఎలా పనిచేస్తున్నారు అన్న దానిపై అధిష్టానం ఓ కన్నేసి ఉంచడంతో తమకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పూర్తిగా దృష్టి పెడుతున్నారు ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ వంటి స్థానాల్లో గెలుస్తామని పూర్తి భరోసా ఉన్నా ఏ స్థానాన్ని తేలిగ్గా తీసుకోకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తామో ఈ స్థానాల్లోనూ అంతే కష్టపడి పనిచేయాలని కేడర్ కు దిశానిర్దేశం చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ నామ మాత్రమే అన్న అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు మెజారిటీ స్థానాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోటీ ఉంటుందని భావిస్తున్నారు ఇటీవల పార్టీ అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జితో భేటీ అయిన ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం బీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీనే టార్గెట్ చేయాలని సూచించారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకులందరూ బీజేపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు పెంచారు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఉనికి ఉండదన్న తరహాలోనే మాట్లాడుతున్నారు ఆ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణలోకి తీసుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించిన ప్రతిసారి ఆ పార్టీ ఎమ్మెల్యేనో ముఖ్య నేతో తమ పార్టీలో కనిపించేలా చర్యలు తీసుకుంటోంది రాష్ట్రంలో 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిన తీరును వివరించడమే కాకుండా హామీల అమల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణను కాంగ్రెస్ అమలు చేస్తోంది ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన మోదీ 10 ఏళ్లలో ఇచ్చింది 7.21 లక్షల ఉద్యోగాలేనని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా పేదల ఖాతాల్లో 15 లక్షలు జమ కాలేదని తన ప్రసంగాల్లో సీఎం రేవంత్ గుర్తు చేస్తున్నారు ముఖ్యంగా విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పొందుపరిచిన హామీలను అమలు చేయని వైనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు అదే సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిందని కేంద్రంలోనూ అధికారం ఇస్తే 5 న్యాయ గ్యారంటీలను అమలు చేస్తుందని చెప్తున్నారు ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీపై ఉన్న గందరగోళానికి తెరదించుతూ ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అమలు పూచి తనదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కార్యాచరణను అంతా తానే నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల తరపున ప్రచారాన్ని తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లోనూ సభలు కార్నర్ మీటింగులు రోడ్ షోలకు హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3 కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేశారు ఇప్పటికే మహబూబ్ నగర్ మహబూబాబాద్ మెదక్ భువనగిరి అభ్యర్థుల తరపున ఒక దఫా సభల్లో పాల్గొన్నారు అలాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మేరకు మే నెల మొదటి వారంలో నల్గొండ భువనగిరిలో ప్రియాంక రోడ్ షో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి
మేనేజ్మెంట్ పై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అధికారంలోకి వస్తే ఇండియా కూటమి అమలు చేయనున్న గ్యారంటీలను ప్రతి ఓటరును కలిసి వివరించేందుకు బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయి వరకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. మండల, నియోజకవర్గ సమన్వయకర్తల భాగస్వామ్యంతో ఈ కార్యాచరణను అమలు చేసే ప్రధాన బాధ్యతను బూత్ స్థాయి నేతలకు అప్పగించింది. బూత్ స్థాయిలో బాగా పనిచేసిన వారికి గ్రామ, మండల స్థాయిలో పదవులు, కమిటీ సభ్యత్వాల్లో ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటేయించే బాధ్యతను వారికి అప్పచెప్పింది.